ప్రపంచవ్యాప్తంగా 'అఖండ 2' మానియా కొనసాగుతుంది. 5వ తేదీ రిలీజ్ అవుతుందనే మూమెంట్‌లో ఒక్కసారిగా బ్రేక్ పడడం, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు వచ్చినటువంటి ఆర్థిక తగాదాల నేపథ్యంలో వాయిదా పడడంతో 'అఖండ'కు సంబంధించినటువంటి అభిమానులు, బాలకృష్ణ అభిమానులంతా కూడా నిరుత్సాహానికి లోయారు. అయితే వారం రోజుల తర్వాత ఆర్థిక సమస్యలు వైదొలిగాయి. పూర్తి స్థాయిలో కూడా ఈరోజు రిలీజ్ కాబోతుందనే అంశంలో తెలంగాణ ప్రాంతంలో మరొక స్పీడ్ బ్రేక్ పడింది. అక్కడ ఇచ్చినటువంటి అధిక రేట్లకు వ్యతిరేకిస్తూ ఆ దాఖలు చేసినటువంటి పరిస్థితి అక్కడ తెలంగాణలో ఉంటే, మరోవైపు ఏపీలో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్నటువంటి అఖండ విజయదుంబిది మోగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ డైరెక్టర్ బోయపాటితో పాటు అఖండ బృందం అంతా కూడా శ్రీశైలం మల్లలను దర్శించుకుంది. రికార్డ్స్ బ్రేక్ కాబోతున్నాయి, బద్దలవబోతున్నాయి, అన్ని విఘ్నాలు తొలగిపోయాయి, మాకు డైరెక్ట్గా సినిమా రిలీజ్ కాబోతుంది, మరి కాసేపట్లో చూడండి అని చెప్పి డైరెక్టర్ బోయపాటి సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవాళ తాజాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకటే అఖండ 2 విజయదుంబిది మోగించబోతుంది. అఖండ మొత్తం పెద్ద ఎత్తున కూడా సక్సెస్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు కూడా మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బసవతారకం అసోసియేషన్ సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అఖండ 2 ఎలా ఉండబోతుంది? సినిమా కోసము చాలా నెలల నుంచి వీక్షించడానికి రెడీగా ఉన్నాం మేము. స్టార్టింగ్ అంటే 'అఖండ' అయితే స్టేట్ వైడ్ రౌడిజం లాగా చూపించారు. 'అఖండ 2' అనేది ఇంటర్నేషనల్ వైడ్గా చూపించాలని చెప్పేసి ఇంతకుముందు 'అఖండ' సక్సెస్ మీట్ మన కర్నూలులో జరిగింది కదా, ఎస్టీబీసీ కాలేజ్లో. సో అప్పుడు కూడా నేను చెప్పాను, అది ఖండాలు ఇంటర్నేషనల్ లెవెల్లో గర్జిస్తాడు 'అఖండ' అని చెప్పేసి. సో దానికి తగ్గట్టే గర్జిస్తాడని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి ఆశించాము, ఊహించాము. దానికి తగ్గట్టుగా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఉంది. బట్ మనకి లాస్ట్ 4th వచ్చేసి ప్రీమియర్స్ అని చెప్పారు. అప్పుడేమో క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మేము తీవ్రంగా నిరాశ చెందాము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు ప్రీమియర్స్కి టికెట్స్ తీసుకున్నాము, అన్నీ చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఇట్లా చెప్పేసరికి మేము చాలా నిరాశకి లోనైపోయాము. మీరు చెప్పండి, మామూలుగా బాలకృష్ణ అంటేనే సమరసింహారెడ్డిలో సుమోలు లేపడం, కత్తులు దింపడం, మీసాలు దింపడం, కుత్తలు దింపడం పెద్ద ఫ్యాక్షన్గా ఉంది. కానీ ఈరోజు దానికి డిఫరెంట్గా హైందవం సంబంధించినటువంటి హైందవవాదాన్ని ఈరోజు ఎక్స్పోజ్ చేస్తూ తీసుకున్న కంటెంట్ ఏంటో చూడాలి. మన భారతదేశానికి హైందవ ధర్మం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ఈ సినిమా తీస్తున్నాడు. అది ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి చెందినది కాదు. ఇది మొత్తము ఇప్పుడు భగవద్గీత తీసుకున్నా ఒకటే సెంటెన్సే ఉంటుంది, ఖురాన్ తీసుకున్న ఒకటే ఉంటుంది, బైబుల్ తీసుకున్న ఒకటే సెంటెన్స్ ఉంటుంది. అదే లైన్లోనే తీస్తాడని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. ఎందుకంటే మన టీం కూడా అలాగే ఉంటుంది కాబట్టి. అంటే అఖండ ఎలాంటి విజయ దుమ్మిది మోగించబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్న ఒక టీజర్ వదిలారు. దాంట్లో ఏం చేశారంటే దిష్టి తీశారు కదా, ఆ దిష్టి అనేది బాక్స్ ఆఫీస్కే దిష్టి తీస్తాడు అని చెప్పేసి నేను ఇప్పుడు బలంగా నమ్ముతున్నాము. బాక్స్ ఆఫీస్కి దిష్టి తీయబోతున్నాడు కూడా. అంటే అరచేతిలో పెట్టుకుని ఆ టీజర్లో చూస్తే ఇలా తిప్పి ఉండే కదా, మొత్తం ఇమాజినేషన్కి ఎలా ఉంటుందంటారు? బాలయ్య చేతిలో ఫిలిం ఇండస్ట్రీ ఉన్నా కూడా బాలయ్య గారు ఎప్పుడు కానీ అట్లాంటిది యూస్ చేసుకొని చెయ్యరు కాబట్టి, అదే దిష్టి బాక్స్ ఆఫీస్కి తీసి చరిత్ర సృష్టించాలన్న బాలకృష్ణ గారే, లేదంటే దాన్ని తిరగ రాయాలని చెప్పినా కూడా బాలకృష్ణ గారే. మీరేమనుకున్నారు సార్? ఆల్రెడీ సినిమా గురించి గత వారం నుంచి చాలామంది ఎదురు చూస్తున్నాము. పోయిన వారం చాలామంది అభిమానులు నిరాశ చెందాము. కాకపోతే సినిమా ఎప్పుడొచ్చినా కూడా బాక్స్ ఆఫీస్కి బద్దలు కొడుతుంది. ఇది కేవలం మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బద్దలు కొడతామని చెప్పుకున్నాము. ఇంటర్నేషనల్ వైడ్గా మన ఒక సనాతన హిందూ ధర్మం కావచ్చు, లేదంటే మన ఇండియాలో ఒక చరిత్ర సృష్టించే సినిమాగా ఈ సినిమా నిలిచిపోతుంది చరిత్రలో. ఎందుకంటే బాలకృష్ణ గారు తప్పించి ఆ అఘోర గెటప్ కావచ్చు, ఆ యాక్షన్ కావచ్చు, ఈ ప్రపంచంలో మరే యాక్టరు, ఇండియా కాదు ఈ ప్రపంచంలో మరే యాక్టర్ కూడా ఆ లెవెల్లో ఆ క్యారెక్టర్కి అంత న్యాయం చేయలేరు. చాలామంది చాలా రకాలుగా సినిమాని ఆపాలా అని చెప్పి ఎవరు ట్రై చేసినా కూడా మనకి తెలియని చేశారు. నిన్న దిష్టి తీసేసినారు ఆల్రెడీ, అది ఆపే వాళ్ళకి కావచ్చు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఇష్యూ నడుస్తుంది. అది రేపు బన్నా తెలంగాణలో రేపు మార్నింగ్ బన్నా ఎప్పుడు పడినా కూడా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బొనాంజా. అంటే సినిమాలో మీకు ఓవరాల్గా మనం 2 టీజర్లు చూసాం. ఈ 2 టీజర్లను బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనము 2 కాదు 3 చూసినాము. ఇంతకు ముందు కూడా ఒకటి వచ్చింది. ఈ 3 టీజర్లను చూస్తే మనకు అనిపించింది ఏమంటే, నట విశ్వరూపం అనే పదం బాలకృష్ణ కోసం పెట్టినారన్నట్టు అనిపించింది మా అభిమానులకైతే. నట విశ్వరూపం అనే పదమే బాలకృష్ణ కోసం ఉంది. మా నందమూరి బాలకృష్ణ గారి ఒక యాక్టింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చూసారు, రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పి మనం ప్రేమగా పిలుచుకుంటాం నందమూరి బాలకృష్ణని. మా రాయలసీమ ప్రజలందరూ చూసాము.
ఫ్యాక్షన్ మీరు ఇందాక అడిగారు ఫ్యాక్షన్ నేపథ్యం అదని. ఫ్యాక్షన్ నేపథ్యం సినిమాలు చూసాము, అన్ని సినిమాలు చూసాము. ఇది ఒక డిఫరెంట్ జోనర్. ఆల్రెడీ అఖండ ఏమంటే ఓన్లీ తెలుగు వరకే ఉంది. ఇది పాన్ ఇండియా సినిమాలో పాన్ ఇండియా చరిత్ర తిరగడానికి మన నందమూరి బాలకృష్ణ గారు వస్తున్నారు. మీరు చెప్పండి సార్. మొన్నటిదాకా ఫ్యాక్షన్, ఇంకోవైపు మనం చూస్తే లవ్. అంటే సినిమా యొక్క ట్రెండ్ మారుతూ ఉంది. ఇప్పుడు అన్ని సినిమాలు అంటే ఒకవైపు అఖండ కావచ్చు, లేకపోతే మహేష్ బాబుకి సంబంధించినటువంటి సినిమా కావచ్చు, ఇవన్నీ హైందవ ధర్మం వైపు తీసుకెళ్ళడానికి ఈ సినిమాల యొక్క నేపథ్యాన్ని ఎటు చూడాలండి? ఫస్ట్ మా భారతదేశ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా అయితేనేమి, ఇంకొక సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, అఖండ 2 తాండవం నిజంగా మాకు ఆ శివుడే మాకు కనుకరిస్తున్నాడని అనుకుంటున్నాం. ఎందుకంటే అంత హైప్ సినిమాకు, బాలకృష్ణ సినిమాకు నేను చూసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాలకృష్ణ ఫ్యాన్సే. సనాతన హైందవ ధర్మం అంటే ఏమో ఎటు చూపించినాడో అనే ఉద్దేశంతో ప్రజలు ఉత్సాహంగా సినిమాని అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు పోవాలా, ఎప్పుడు ట్యాక్స్లో కూర్చొని ఆనందపడాలా, చూడాలా, ఈ హైందవ ధర్మం అంటే ఏంది అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి బాలకృష్ణకి ఇవల్ల కొత్త ఏం కాదండి. బాలకృష్ణకి అన్ని పాతవే. బాలకృష్ణ సినిమా అఘోర ఏ పాత్ర తీయాలన్నా బాలకృష్ణకే సాధ్యం సినీ ఫీల్డ్లో. అది ఏ హీరో ఎవరికి సాధ్యం కాదు. ఒక రాముడిగా వేషం వేయాలన్నా, కృష్ణుడిగా వేషం వేయాలన్నా, దుర్యోధనుడిగా వేషం వేయాలన్నా, కృపిగా వేషం వేయాలన్నా, మన అఘోరగా వేషం వేయాలన్నా, ఏ దానికైనా సరే ఒక బాలకృష్ణనే దానికి షూటబుల్ పర్సన్ అని డైరెక్టర్లు నమ్ముతారు, నిర్మాత ప్రొడ్యూసర్లు నమ్ముతారు. ప్రొడ్యూసర్లకు కానీ మా బాలయ్య బాబు గారు ఎప్పుడే కానీ మీరు నష్టపోకూడదు, త్వరగా సినిమా తీయాలి, త్వరగా రిలీజ్ చేయాలనే తపనే ఉంటుంది తప్ప ఒకరిలక్క 3 ఏళ్ళు 4 ఏళ్ళు సినిమాలు తీసి బాలకృష్ణ ఎప్పుడు ఏ రోజు ఆ చరిత్ర ఎరగదు. మేము ఇంకొకటి కానీ ఎప్పుడు ప్రీమియర్ షో ఇంతవరకు పెట్టలేదండి బాలకృష్ణకి. ఫస్ట్ టైం పెడుతున్నాం ప్రీమియర్ షో. ఫస్ట్ టైం మేము చూడబోతున్నాం. మాకు అది కానీ ఒక ఆనందం ఉంది. ఎందుకంటే ప్రీమియర్ షో ఇంతవరకు ఎప్పుడు బాలయ్య బాబు మేము వేయలేదు. ఏమున్నా 6 రూపాయలు పెంచేవాళ్ళం. కానీ ఈసారి 600 రూపాయలు పెడితే కానీ ఈరోజు కర్నూలులో 3000 టికెట్లు అయిపోయినామంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అఖండ తాండవానికి బాలకృష్ణ శివ తాండవం మన పెద్ద తాండవం ఎట్లా చేసినాడో ఎన్టీఆర్ గారు, అది దాన్ని మళ్ళీ మేము ఈ విధంగా ఈ రూపంలో బాలకృష్ణ రూపంలో దీన్ని చూడబోతున్నాం. మేము ఆ ఎన్టీఆర్ రూపాన్ని మళ్ళీ మేము మా బాలయ్య బాబు గారి రూపంలో మేము చూడబోతున్నామంటే మాకు నిజంగా ఎంతో సంతోషంగా, మా అభిమానులకైతేనేమి అందరికీ, ఎవరికి మా ఉన్నటువంటి అభిమానులకి. ఎందుకంటే ఈ కసితో వీళ్ళు చెప్పడం, మీ మీడియా మాకు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ఇప్పటిదాకా బాలకృష్ణ సినిమాలో ప్రీమియర్ షో ఎప్పుడు వేసింది లేదు, కేవలం బెనిఫిట్ షోతో మాత్రం స్టార్ట్ అయిందన్నారు. అంటే ఇతర సినిమా ఈ రికార్డ్స్ బద్దలు కొట్టలేమనేటువంటి ఒక భయంతో ఈ ప్రీమియర్ షో పెట్టారంటే అట్లేం కాదండి. మరి ఆ విధమేం కాదు. మాకు ఎందుకంటే మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణ చూస్తున్నాం అనమాట. మాకు ప్రీమియర్ షో మీకు కొత్త ఏం కాదు. పెద్ద ఆయన ఎన్టీఆర్ ఉన్నప్పుడే ఇవల్ల జరిగినాయి. కానీ ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ పుట్టిస్తున్నారు వీళ్ళు జనాలు. మన నిర్మాతలు అయితే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళ స్వలాభాల కోసం చేస్తున్నారు తప్ప బాలకృష్ణ ఎప్పుడు చెప్పినాడు ఏ రేట్ ఉంటే ఆ రేటే మేము ఇంతవరకు తీసుకున్నాం. కానీ ఏ రోజు బ్లాక్లు అమ్మిన చరిత్ర మాది లేదు సినిమాలలో. కొంతమంది అమ్ముకున్నారు, చేసుకున్నారు, అన్నీ బాగా జరిగినాయి. కానీ మా బాలకృష్ణకి, మా బాలయ్య బాబుకి ఈ చరిత్ర అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ చరిత్ర మేము కొట్టబోతున్నాం, చూపిస్తాం. దాని తడాక్ కానీ ఏందో సినిమాలో మీరు ఒక్కొక్క త్వరగా ఒక 2-3 గంటల్లో మాకు ఆతృత ఎక్కువైపోయింది. అది 2-3 గంటల్లో సినిమా రాష్ట్రంలో కూర్చొని మేము ఎంజాయ్ చేయాలా అనేది ఉద్దేశం ఒకటి. ఈ శివతాండం చేసినాడు, ఇంకొకటి ఆ జిస్టి. నిజంగా మా తమ్ముడు ఇప్పుడు చెప్పినట్టు బాలకృష్ణ జిస్టి తీసినామన్నమాట. అంటే మా సినీ ఫీల్డ్కే జిస్టి తీసినాడు. జిస్టి తగిలింది అందరికీ. ఈ సినీ ఫీల్డ్కి జిస్టి తీసేయడం మాకు నిజంగా చూస్తుంటే ఇంకా ఉత్సాహంగా ఉరకలేస్తుంది. 600 రూపాయలు టికెట్ పెట్టడం ఈ అభిమానులకి భారం కదా, అసలు ఎందుకు పెట్టాలంటే? భారం ఏం కాదు, భారం కాదు. మాకు అభిమానం ఆతృత ఎక్కువైపోయింది. ఇది ఒక మిస్గైడ్ చేసి సినిమాని ఇచ్చేయడంలో ఇంకా అభిమానులకు ఇంకా తాండవం సృష్టిస్తున్నాం అనమాట. అంటే అబ్బా బాలకృష్ణకి ఏమో జరిగిపోతుంది అనే మాకు ఫ్యాన్స్లో ఒక కసి పునకము
వచ్చి ఇంకా ఇప్పుడు కానీ టికెట్లు అడుగుతారు. టికెట్లు ఏమో మా వద్ద టికెట్లు అయిపోయినాయి, టికెట్లు లేవు, ఏం చేయాలి, టికెట్లు ఇప్పుడు కానీ అడుగుతున్నారు ప్రజలు, ఈ టికెట్లు లేవు మా వద్ద. అందుకే సారీ ఏమనుకోవద్దండి, టికెట్లు ఉన్న కాడికి మేము ఇచ్చినాం. మాకు కర్నూలు ఎన్ని సినిమా థియేటర్లు ఉంటాయి థియేటర్లు వేసినాము, టికెట్లు అయిపోయినాయి. కాబట్టి దయచేసి అభిమానులు ఇంకా ఉత్సాహంతో దీన్ని రెట్టింపుతో రేపు చూడండి ఇంకా ఎలా ఉండబోతుందో. ఓ తాండవం శివ తాండవం చేసినట్టునే ఆ ఘోర పాత్రలో బాలకృష్ణ అట్లా విడిపోయి ఉంటాడు. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అంతే వేరే హీరో రికార్డు కొట్టడానికి 600 రేట్ పెట్టారని చెప్పి. దానికి నా సమాధానం ఏమంటే, నా వయసు 25 ఏళ్ళండి, 25 ఏళ్ళు నాకు. అంటే నేను 3వ జనరేషన్ బాలకృష్ణ చూడడంలో, మా తాత దగ్గర నుంచి చూస్తున్నాము బాలకృష్ణని. రికార్డులు ఆయన చూడని రికార్డులు కాదు, ఆయన కొట్టని రికార్డులు కాదు. గత 50 సంవత్సరాల ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన చూడని రికార్డులు, ఆయన కొట్టని రికార్డులు కాదు. రికార్డులు కొట్టాలన్నా ఆయనే, దాన్ని తిరగ రాయాలన్నా ఆయనే. రికార్డుల కోసమో దానికోసమో కాదు, కేవలం ప్రొడ్యూసర్ కోసం 139 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ. ఇప్పట్లో చిన్న చిన్న సినిమాలు కానీ ఏ సినిమాలు కానీ తీసుకున్నా మీకు సంవత్సరం పడుతుంది ఒక సినిమా చేయాలంటే. ఒకే సంవత్సరంలో డాకు మహారాజ్ జనవరిలో వచ్చింది బ్లాక్ బస్టర్, తర్వాత మనకి అఖండ డిసెంబర్లో వస్తుంది. అఖండ 2 బ్లాక్ బస్టర్తో ముగింపు చెప్తున్నాం. రికార్డుల కోసం, రికార్డుల గురించి అయితే కాదు. కొత్తగా చూసుకుంటే అఖండ 2 శివతాండవం చేయబోతుంది. ఇప్పటికే శ్రీశైలం మల్లన్న దర్శించుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అఖండ మరికొన్ని గంటల ప్రారంభంగా మొత్తం పూలకాలు వస్తున్నాయి. ఇది కర్నూలు వెంకటేశ్వర తాజా పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.